తమ పిల్లలను కాపాడినట్లు సైన్యముల అధిపతి యెహోవా ఇది మొదలుకొని యెరూషలేమును కాపాడును. కాపాడటమే కాదు, దానిని కాపాడుతూ తప్పించుచూ నుండును, దానిని సదాకాలం మరి రక్షించుచూ ఉండును అని ఈ ఉదయకాలం ప్రభు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆయన నిన్ను కాపాడే దేవుడు, ప్రమాదం కీడు నుండి తప్పించే దేవుడు, శోధన ప్రాణాపాయ స్థితిగతుల నుండి నిన్ను రక్షించే దేవుడు, మరి ముఖ్యంగా నిత్య నరకాగ్ని నుండి మనల్ని తప్పించిన దేవుడు, రక్షించిన దేవుడు, మరి క్షేమకరమైన ధన్యకరమైన జీవితంలోనికి మనల్ని నడిపించిన వాడు, అంధకారంలో చీకటిలో ఉన్న మనకి తేజోమయ వెలుగును అరుణోదయపు కాంతిని మన జీవితాల్లో మనకు అనుగ్రహించిన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన నీవు, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్న నీవు, ఇంకా నీకు నిశ్చయిత ఉంది. ఆయన నిశ్చయంగా నిన్ను కాపాడబోతున్నాడు, భద్రపరచబోతున్నాడు, ఇంకను నిన్ను విడిపించబోతున్నాడు. నీకున్న శ్రమలు, పోరాటాలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు అన్నిటిలో నుండి నీ దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు, విడిపించబోతున్నాడు, తప్పించబోతున్నాడు. సదాకాలం వరకు నిన్ను క్షేమకరమైన స్థితిలో ఆయన ఉంచబోతున్నాడు. కనుక ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టి ఎంత మాత్రం సంశయించొద్దు, భయపడవద్దు, సందేహించవద్దు. ఎందుకు అంటే పక్షులు తమ పిల్లలను ఎగురుతూ కాపాడుకుంటూ ఉన్నట్లుగా మన చుట్టూ మన దేవుని యొక్క కంచె ఉన్నది, ఆయన నామం ఉన్నది. కాబట్టి దేవుడు నిన్ను భద్రపరిచేవాడు. కనుక ఆయనకు నమ్మకంగా ఉండడానికి నువ్వు సిద్ధపడితే, ప్రయత్నిస్తే దేవుడు నిశ్చయంగా నిన్ను బలపరచబోతున్నాడు, తన రక్షణను నీకు చూపించబోతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకు ఫరో విషయమై, ఫరో సైన్యం విషయమై తన రక్షణను కనపరిచిన దేవుడు నీకు నిశ్చయంగా లేస్తూ